అంశం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను ఎంపీ కె కేశవరావు కలిశారు. కేకేతో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో రేవంత్ రెడ్డి భేటీ అనంతరం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే కాంగ్రెస్లో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన కేకే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. అనంతరం కేకేతో పాటు ఆమె కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడారు. మే నెలలోనే విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరగా కేకే ఇంకా ఆ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏఐసీసీ నేతల సమక్షంలో కేకే పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ రోజు కేకేతో పాటు మరెవరైనా చేరబోతున్నారా అనేది సస్పెన్షన్ గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు సంబంధించి కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఖార్గేతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక ఎల్లుండితో ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. రేపు ఒకరోజే ఒకే ఒక్క ఛాన్స్ ఉన్నందున ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే కేబినెట్లో స్థానం, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో అధిష్టానం ఎవరికి సై అంటుంది, ఎవరికి నో చెప్పబోతుందనేది కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. అనంతరం కేకే కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేకే కూడా ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నారు. భేటీ అనంతరం కేకే మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే ముందుగా మాత్రం కేకే తన రాజ్యసభకి రాజీనామా చేసి పార్టీలోకి చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఢిల్లీ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము, ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అతి త్వరలో చేరేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా ఇటీవలే కొంతమంది కాంగ్రెస్ ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేకే చేరడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో 2-3 కీలకమైనటువంటి నేతలు కూడా అతి త్వరలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి సాయంత్రం 4 గంటలకి మల్లికార్జున ఖర్గే తోటి సమావేశం ముగిసిన రేవంత్ రెడ్డి మొదటగా సమావేశం ఉంటుంది. దాని తర్వాత కేకే పార్టీలో కూడా చేరేటువంటి అవకాశం ఉన్నాయి. ఓకే నవీన్, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో పీసీసీ పదవి గురించి అయితే పెద్ద ఫైటే అవుతుంది. సో ఆ పదవికి ఇప్పటికే చాలా మంది ఆశపడుతున్నారు. అయితే పదవి ఎవరిని వరించే అవకాశం ఉందంటారు? అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నారు. సో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? మరి దీనిపై ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మంత్రివర్గం సంబంధించినటువంటి కసరత్తుతో పాటు అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశాలపై కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో రీసెంట్ గా ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో కూడా చర్చించడం జరిగింది. మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యి అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు మధుయాష్కి ఇద్దరి పేరు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరికి ఎవరినన్నా ఫైనల్ చేయాలని చెప్పేసి కూడా ఆల్రెడీ అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం తెలుస్తుంది. కాబట్టి పేరు అనేది రేపు ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కేబినెట్ విస్తరణ సంబంధించిన అంశాలు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒకరికి కేబినెట్ లో చోటుతో పాటు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి వారికి ఒకరికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా వారొక ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో చూసుకుంటే బీఆర్ఎస్ కి ఎక్కువగా సీట్ ఉన్నటువంటి నేపథ్యంలో రంగారెడ్డి నుంచి మల్లెడి రంగారెడ్డికి ఈ యొక్క అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి కూడా వారు ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఎవరికి కేటాయిస్తారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది.
అయితే మరోపక్క కేబినెట్ లో శాఖల మార్పు కూడా ఉంటుందనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ శాఖల్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి అంటే శాఖల మార్పులకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఇటీవల కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. హోంశాఖ సీతక్కకి ఇస్తారని చెప్పేసి ఈ అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ కేవలం ఈ కేబినెట్ సంబంధించినటువంటి విస్తరణ 6గురికి చోటు ఏస్తుందో వారికి మాత్రమే మొదటిగా సింహాస్వీకార కార్యక్రమాలు అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. శాఖల మార్పులు అనేది తర్వాత చేసేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో